హాయ్ అండి. ఈరోజు సండే కదా, మా సండే స్పెషల్ చికెన్ కర్రీ వండుదాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి. చూడండి, ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇది ఇంట్లోనే పట్టానండి, ఫ్రెష్ వెల్లుల్లి అల్లం పేస్ట్. ఇది బాగా వేగాలి. ఆయిల్లో పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి. చూడండి, ఉప్పులో ఒక అరగంట సేపు నానబెట్టి కడుక్కున్నానండి చికెను. అల్లం పేస్ట్ బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఈ చికెన్ ఇందులో వేసేసుకుందాము. వేసేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. మూత పెట్టేసుకుందాము. చికెన్లోకి మసాలా పట్టుకుందామండి. ఇగో చూడండి, వెల్లుల్లిపాయలు, ధనియాలు, చెక్కలు, జీలకర్ర, లవంగ మొగ్గలు, గసగసాలు ఇవన్నీ కలిపి బాగా మెత్తగా పేస్ట్ చేసుకుందామండి. చికెన్ బాగా మగ్గింది కదండి. ఇప్పుడు అన్నీ వేసేసుకుందాము. తగినంత ఉప్పు, పసుపు, కారం, మిక్సీ పట్టుకున్నాను కదండి మసాలా. ఆ మసాలా పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నానండి. ఇలా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ. మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. బాగా కలుపుకోండి. ఇదిగోండి, బాగా కలుపుకున్నాం కదా. ఒక్క 10 నిమిషాలు మగ్గనిద్దామండి. ఇదిగోండి, బాగా మగ్గిపోయింది చికెను. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందామండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాము. ఇప్పుడు ఒక 20 నిమిషాలు బాగా ఉడికితే చికెన్ కర్రీ అయిపోయినట్టే. మూత పెట్టేసుకుందామండి. చూడండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇక ఇందులో కొత్తిమీర చల్లేసుకుందాము. అయిపోయినట్టే చికెన్ కర్రీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. అయిపోయింది కర్రీ.